నమస్తే. నేను నాగశ్రీ డైరీస్‌కి స్వాగతం. మీరు చూస్తోంది సింగపూర్ ఎయిర్‌పోర్ట్. సింగపూర్ ఎయిర్‌పోర్ట్ చాలా పెద్దదండి. ఒక టెర్మినల్ నుంచి మరొక టెర్మినల్‌కి వెళ్ళాలి అనంటే, ఎయిర్‌పోర్ట్‌లో తిరిగే ట్రైన్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఈ గ్రీనరీ అంతా ఇదేమీ ఆర్టిఫిషియల్ గార్డెన్ లాంటిది కాదు. సహజ సిద్ధమైన మొక్కలవన్నీ కూడా. చక్కగా చాలా అందంగా గార్డెన్‌లాగా అమర్చారు. మరి ఎలా పెంచుతున్నారో గాని అన్నీ ఇండోర్ ప్లాంట్స్. దాని పైనేంటంటే అక్వేరియంని ప్లాన్ చేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేస్. ఈ సింగపూర్ ఎయిర్‌పోర్ట్‌కొచ్చిన వారు ఎవ్వరైనా సరే ఈ ప్లేస్‌లో ఫోటో తీసుకోకుండా వెళ్ళరండి. ఇలా మళ్ళీ మనం ఈ గార్డెన్‌ని ఖతార్‌లో కూడా చూస్తాం. ఖతార్‌లో ఇంకా పెద్దదండి. చాలా బావుంటుంది. ఆ తర్వాత సింగపూర్ ఎయిర్‌పోర్ట్‌లో ఏంటంటే సన్‌ఫ్లవర్ పొద్దుతిరుగుడు పువ్వులతో సంబంధించిన తోట లాంటిది కూడా ఉంది అని చెప్తారు. మరి ఇంక మాకు టైం లేక నేను అటు వెళ్ళలేదు. అంతే కాకుండా బటర్‌ఫ్లై తోట కూడా ఉంది. అక్కడికెళ్ళి చక్కగా మనం సీతాకోక చిలుకల్ని పట్టుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా ఎయిర్‌పోర్ట్‌లోనే. అసలు బయటకి మనం వెళ్ళక్కర్లేదు. మీకు కనెక్టింగ్ ఫ్లైట్ ఒక 10 అవర్స్ టైమ్ ఉందనుకోండి. ఆరాంసే ఇదంతా కూడా మీరు చూడొచ్చు. ఇది మాత్రమే కాకుండా ఎయిర్‌పోర్ట్‌లో షాపింగ్ చాలా బావుంటుంది. 350కి పైగా ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌తో కూడిన స్టోర్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. క్లాత్ నుంచి మొదలుపెడితే హ్యాండ్ బ్యాగ్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, ఆ తరువాత ఇంకా చాలా సడెన్‌గా నాకు గుర్తు రావట్లేదు. వాచెస్, హ్యాండ్ బ్యాగ్స్, ఆ తర్వాత లిక్కర్‌లో ఎన్నో రకాల బ్రాండ్స్ ఇలా అనమాట. ఇక ఆ తర్వాత అటు ఇటు తిరుగుతూ సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కి సంబంధించిన ఎయిర్ హోస్టెస్ భలే బావుంటుందండి వాళ్ళ డ్రెస్సింగ్ అది చాలా బావుంటుంది. ఇలా ఎన్నో ప్రత్యేకతలు. ఇక పిల్లలు అరే! చిన్న పిల్లల్ని తీసుకొనెళ్తున్నాం 10 అవర్స్ ఉండాలి. మనకి ఎలా టైమ్ పాస్ అవుతుంది అనుకునే వారికి పిల్లలకి సంబంధించిన ప్లే జోన్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద స్లైడ్స్ అలాంటివన్నీ ఉంటాయి. పిల్లలతోటి అలా టైం గడిచిపోతుంది. సింగపూర్‌లో ఏంటంటే చాలా దేశాలకు కనెక్టింగ్ ఫ్లైట్స్ అనేవి ఇక్కడి నుంచి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లో మనం చాలా దేశాల వారిని కూడా చూడడం జరుగుతుంది. ఇదండి సింగపూర్ ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి క్లుప్తంగా.